నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. సో తమిళనాడులో హోరాహోరీగా ప్రచారాలు జరిగాయి. చాలా ఆసక్తికరమైన ప్రచారాలు జరిగాయి. మనం ఒక వీడియోలో చెప్పాం, తమిళనాడుకి వెళ్ళి అక్కడ మహిళల భద్రత గురించి, లేకపోతే శాంతి భద్రతల గురించి, వీటన్నిటి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే డిఎంకే అధికార కూటమికి సంబంధించిన మీడియా, వాళ్ళ యొక్క కార్యకర్తలు, నాయకులు విపరీతంగా ట్రోల్స్ చేశారు. మీరు మాకు చెప్పడం ఏంటి, అసలు మీ రాష్ట్రం సంగతి ముందు మీరు చూసుకోండి, ఏమైనా పోలిక పొంతనం ఉందా, మీరు చర్చలకు రెడీయేనా, రండి కమాన్, మొత్తం డేటాతో సహా మేము చెప్తాం, మీకు కూర్చోండి ఇక్కడ అని చెప్పని కూడా వాళ్ళు సవాలు విసిరిన పరిస్థితి ఉంది. సరే, అసలు ఇలా చూస్తే అసలు ఎందుకు తమిళనాడుకి వెళ్ళి ప్రచారాలు చేయాలి? సరే, ఆయన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి అని చెప్పని నరేంద్ర మోడీ గారిని ఇంప్రెస్ చేయడం కోసం వెళ్ళారా, లేకపోతే ఎందుకు వెళ్ళారు ఏంటి అని చూస్తే, తమిళనాడులో తెలుగు నాయకులు, తెలుగుదేశం కాదు, ఈ మన తెలుగు నాయకులు ఎందుకు వెళ్ళాలి, వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అనేది ఒకసారి అక్కడ పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తే తెలిసింది ఏంటి అన్నట్లయితే, అక్కడ ఎన్టీ రామారావు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు. ఏంటంటే కేవలం తెలుగు వాళ్ళు కాబట్టి అంటే కాదు. ఒకప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి చెన్నై కేంద్రంగా ఉంది, అది అలా ఉంచినట్టయితే ఎప్పుడో దశాబ్దాల నాడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి తెలుగు వాళ్ళు చాలా అక్కడ స్థిరపడటమే కాకుండా చాలా గట్టిగా స్థిరపడినటువంటి వాళ్ళంతా కూడా సంపన్నులు. ఎవరి సంపన్నులు? తెలుగు వర్గాల్లో ప్రధానంగా సంపన్న వర్గాలు ఎవరు అన్నట్లయితే అక్కడ కాపులు ఉన్నారు, అంటే బలిజలు అనొచ్చు, నాయుళ్ళు అనొచ్చు, తర్వాత కమ్మవారు ఉన్నారు, తర్వాత రెడ్లు ఉన్నారు. ఈ రెడ్డి కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ, నాయుడు కమ్యూనిటీ, అంటే బలిజ, కాపు వంశస్థులు, వీళ్ళు అక్కడ మూడు వర్గాల వారు కూడా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగంలో, వ్యాపార రంగంలో, ఐటీ రంగంలో, కాంట్రాక్టర్ రంగంలో కూడా దశాబ్దాల కాలంగా వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళైతే ఏంటంటే ఇంచుమించుగా తమిళియన్స్గానే వీళ్ళు ట్రీట్ అవుతుంటారు తప్ప తెలుగు వాళ్ళగా కాదు. కాకపోతే తెలుగు కూడా మాట్లాడటం రాని తెలుగు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే వీళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం అని చెప్పని ఇదయ్యారు. కాకపోతే ఈ వర్గాలు ప్రధానంగా ఎవరితో ఉంటారంటే ఎక్కువగా స్థానికంగా డిఎంకేతో కొంతమంది ఉంటారు, ఏఐడిఎంకేతో కొంతమంది ఉంటారు. అంటే స్టాలిన్ నేతృత్వంలో ప్రస్తుతం డిఎంకేని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళే ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు. గతంలో జైలుతో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఉండేవాళ్ళు. సో వీళ్ళని కొంత వర్గాల్ని చీల్చి అట్రాక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇతర రాష్ట్రాలకి ఇక్కడ ఇంతవరకు కూడా ఆయన తన రాజకీయాలను విస్తరించలేదు, కానీ ఆయనకి తెలంగాణలో విశేషంగా అభిమానులు ఉన్నారు, అదేవిధంగా తమిళనాడులో కూడా విశేషంగా అభిమానులు ఉన్నారు. ఆ మధ్య పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి యొక్క హవా తమిళనాడులో ఎలా ఉందనేది. సో చూస్తే మరి ఈ ఓటు ట్రాన్స్ఫర్ని ఎలా చూడాలి అనే దానికోసమే వీళ్ళ ప్రచారాలు ఇదైనా. అదే సందర్భంలో టీవీకే పార్టీ తరఫున విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే విజయ్ గురించి అంటే సాటి నటుడిగా తన యాక్టింగ్ ఫ్రాటర్నిటీకి సంబంధించిన వాడు అనేటువంటి దీంతో పవన్ కళ్యాణ్ ఆయన విజయ్ని అభినందించడం జరిగింది. కాకపోతే విజయ్ ప్రచారం చివరి రోజు ఆశ్చర్యకరంగా ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోని, జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోని పైకి పట్టుకొని ఒక్కసారిగా చేసేసరికి జనాలందరూ అని చెప్పిన దీంతో ఒక పెద్ద కలకలం సృష్టించారు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క హవా చూశాడు కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ తెలుగు పీపుల్ అందరినీ కూడా తను క్యాచ్ చేయడానికి ట్రై చేస్తే చంద్రబాబు నాయుడు గారి ద్వారా మొత్తం ఈ కూటమికి, ఎన్డీఏ కూటమికి సంబంధించి అట్రాక్ట్ చేయాలనే దీంతో పంపిస్తే ఈయన ప్రసంగాల వల్లేమో అక్కడ కాస్త అది రివర్స్ అయినట్టుగా అక్కడ వాళ్ళే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ భాషా భావోద్వేగం, స్థానిక సమస్యలు, గ్రౌండ్ రియాలిటీసు, ఈ మూడిట్లో కనుక చూసుకున్నట్టయితే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగు నాయకుడు వచ్చి చెప్పాడు కాబట్టి మనం ఓటేస్తాం అనేది ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా మెచ్యూర్డ్ అలైట్ గ్రూప్ కాబట్టి మామూలుగా వెళ్ళటానికి వెళ్ళారు, కానీ వాళ్ళు ఎవరికి వెయ్యాలి ఏంటి అనేటువంటిది ప్రధానంగా ఇప్పుడు చెప్పిన భాషా భావోద్వేగమా లేకపోతే గ్రౌండ్ రియాలిటీస్ అన్నప్పుడు ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీసు, లోకల్ ఇష్యూస్ ప్రాతిపదికగానే ఓట్లేస్తారు తప్ప వీళ్ళెళ్ళి వాళ్ళని పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేదైతే ఏముండదు. ఇది ఇక్కడ తమిళనాట తెలుగు వాళ్ళ యొక్క రాజకీయం.
థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.